తెలంగాణ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారికి ఇటీవలి కాలంలో డిజిటల్ ఇంజనీరింగ్ అనే ఒక అవార్డును ప్రకటించారు. ఎవరు ప్రకటించారు అంటే ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ గ్రూప్, అది లార్సన్ అండ్ టోబ్రో ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించింది. అదేవిధంగా సిఎన్బిసి టీవీ 18 అనే టీవీ ఛానల్ వాళ్ళు కలిసి సంయుక్తంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు డిజిటల్ ఇంజనీరింగ్ అనేటువంటి ఒక అవార్డును ప్రకటించారు. ఎందుకొరకు అంటే 2024లో హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో గణేష్ నిమజ్జనం జరిగింది. మనందరూ తెలుసు అది. ముఖ్యంగా హైదరాబాదులో లక్షలాది గణేష్ విగ్రహాలను, వినాయక విగ్రహాలను హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాల్లో ఆయా ప్రాంతాల నుండి వాటిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి ట్యాంక్ బండ్లో కానీ, అంటే హుస్సేన్ సాగర్లో కానీ, లేదా అక్కడక్కడ స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి నిమజ్జన జలాశయాల్లో నిమజ్జనం చేశారు. ఈ క్రమంలో ఆ గణేష నిమజ్జనం కొరకు ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఎటువంటి సంఘ విద్రోహ శక్తులు ఎటువంటి అలజడి సృష్టించకుండా, ఎటువంటి అల్లర్లు జరగకుండా ఊరేగింపు సాఫీగా జరగడానికి వీలుగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఇక్కడ వేలాది సీసీటీవీలను, డ్రోన్లను, వాటితో పాటుగా జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను ఉపయోగించి ఏ గణేష్ విగ్రహము ఏ కాలం నుండి ఎప్పుడు బయలుదేరింది, ప్రస్తుతం అది ఏ రోడ్డు మీద ప్రయాణిస్తుంది, అది ట్యాంక్ బండ్ చేరడానికి ఎంత దూరంలో ఉన్నది, అది సవ్యంగా ఊరేగింపు జరుగుతుందా లేదా, ఇవన్నిటినీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ అధునాతన టెక్నాలజీని ఉపయోగించి పర్యవేక్షణ చేసి ఆ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా, శాంతియుతంగా పూర్తి చేశారు. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఆ సేవలను గుర్తించారు. అదేవిధంగా వాళ్ళు ఉపయోగించినటువంటి అధునాతనమైన ఈ టెక్నాలజీ యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఈ రెండు సంస్థల వాళ్ళు కలిపి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లకు డిజిటల్ ఇంజనీరింగ్ అనేటువంటి అవార్డును ఇవ్వడం అనేటువంటి జరిగింది.